రైతు సోదరులకి స్వాగతం. వచ్చే ఖరీఫ్ మరింత దారుణంగా మారబోతా ఉంది. ఒకవైపు ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతా ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటే, మరొక వైపు అమెరికా ఇరాన్ యుద్ధం భారత వ్యవసాయ రంగానికి కోలుకోలేని దెబ్బ కొట్టే విధంగా ఉంది. వ్యవసాయ రంగంలో ఎరువులు ముఖ్యంగా చాలా కీలక పాత్ర. అందులో కూడా యూరియా అంటే ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్. యూరియా తయారీకి అవసరమైన గ్యాస్ మొత్తం మనకి గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి అవుతా ఉంది. అక్కడ నుంచి గల్ఫ్ దేశాల నుంచి గ్యాస్ వస్తేనే భారతదేశంలోని ప్లాంట్లలో యూరియా తయారవుతుంది, లేదంటే యూరియా నిల్వలు ఉన్నాయి. ఇప్పటికే గల్ఫ్ దేశాల నుంచి పూర్తిగా చమురు గ్యాస్ దాదాపుగా నిలిచిపోయింది. గల్ఫ్ దేశాల నుంచి అంటే మనకు వారం రోజుల్లో మన రేవులకు చేరుతుంది. అలాంటిది ఆ యుద్ధం మూలంగా హార్ముజ్ జలసంధి మూసివేయడం కారణంగా కువైట్, ఖతర్లో కూడా ఉత్పత్తి నిలిపివేయడంతో గల్ఫ్ నుంచి పూర్తిగా చమురు, పెట్రోల్, ఏదైతే డీజిల్, పెట్రోల్, ఈ క్రూడ్ ఆయిల్, ఈ గ్యాస్ పూర్తిగా సరఫరా నిలిచిపోయింది. ఇక భారతదేశం సుదూర ప్రాంతాల్లో ఎక్కడో అర్జెంటీనా, నైజీరియా, అమెరికా, రష్యా ఆయా ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంది. ఒక్క షిప్ గ్యాస్ వస్తేనే అసలు పండగ వాతావరణం నెలకొంటా ఉంది ఓడరేవుల్లో. ప్రతిరోజు భారతదేశానికి కనీసం 3 గ్యాస్ పూర్తి భారీ షిప్పులు వస్తేనే భారతదేశ అవసరాలు తీరుతాయి. ప్రతిరోజు 3 కనీస అవసరాలు. ఇక యూరియా తయారీకి కూడా పెద్ద ఎత్తున అవసరం అవుతుంది. అలాంటిది గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. అయితే యూరియా ఇప్పటి వరకు కొంత ఒక 54 లక్షల టన్నులు తయారు చేసి రెడీగా ఉంచారు. అయితే రైతులకు కావాల్సిన అవసరాల్లో 40% దాకా షార్టేజ్ ఏర్పడే అవకాశం ఉంది. ఇందుకు రైతు సోదరులు సిద్ధంగా ఉండండి. యూరియా కోసం రోజుల తరబడి క్యూల్లో నిలబడాల్సిన దుస్థితి వచ్చే అవకాశం ఉంది. అలాగని రైతు సోదరులు ముందే కొనుగోలు చేసి స్టాకులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వచ్చే ఏడాది కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని ప్రాంతాల్లో బీభత్సమైన కరువు వచ్చే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది అనే విషయాన్ని ఐఎండి రిపోర్టు విడుదల చేసింది. ఇప్పటికే ఆ ప్రభావం కనిపిస్తూ ఉంది. ఎండలు, మార్చి నెలలోనే వడగాలులు, ఇవన్నీ ఎల్నినో రాబోతా ఉంది అనే దానికి ఉదాహరణ. మే నెల, జూన్ మాసాల్లో మొదటి 2 వారాల్లో కొంచెం వర్షాలు పడి మరలా 40-50 రోజుల పాటు డ్రై స్పెల్, చుక్క చినుకు లేకుండా పోయే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించి మరొక రిపోర్ట్ రాబోతా ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు ఖరీఫ్లో వర్షాలు పడతాయా లేదా అనేది కూడా అనుమానంగా ఉంది. ఐఎండి ఏమి ఆ రిపోర్ట్లో చెప్పబోతా ఉంది, స్కైమెట్ రిపోర్ట్ కూడా ఇవ్వబోతా ఉంది. ఆ రిపోర్ట్లో ఏం రాబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం. ఇక యూరియా సమస్యల గురించి ఇప్పుడే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అసలు ఖరీఫ్లో పంటలు పడతాయా లేదా అనేది కూడా అనుమానంగా ఉంది. పంటలు వేస్తే మాత్రం యూరియాకి తీవ్రమైన కొరత వచ్చే అవకాశం ఉంది. ఇక కరువు వచ్చి పంటలు వేయడానికే సాధ్యం కాకపోతే యూరియా సమస్య తీరే అవకాశం ఉంది. ఒక సమస్య వచ్చి మరో సమస్యని తీర్చబోతా ఉందా అనే అనుమానం కూడా కలుగుతా ఉంది. దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ రాబోతా ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరోసారి మనం కలుసుకుందాం.